పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ రామ్ నరేష్. నేను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా వీడి కృష్ణాపురంలో పనిచేస్తున్నాను, కృష్ణా జిల్లా. ఈరోజు మనం వేసవిలో వచ్చు గొర్రెలు, మేకలు మరియు వాటిలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి తెలుసుకుందాం. వేసవిలో వచ్చే జబ్బులు ఎందుకు వస్తాయి, ముందుగా ఎందుకు వస్తాయి, దేని మూలంగా వస్తాయి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకు వస్తాయి అంటే ప్రథమంగా అధిక ఉష్ణోగ్రతల మూలంగా వస్తుంది. రెండవది వచ్చేసరికల్లా అధిక తేమ శాతం గాలిలో ఉండటం మూలంగా వస్తుంది. మూడవది వచ్చేసరికల్లా ఎక్కువగా మనకి ఎక్టోపారసిట్స్ అంటే బాహ్య పరాన్నజీవులు మూలంగా కూడా ఎక్కువగా మనకి వ్యాధులు వచ్చే కారణాలన్నమాట. వీటన్నిటి అలాగే దాన్ని మేత కనుక ఎప్పుడైతే తడిగా ఉంటుందో అలాంటి మేతను తిన్నా కూడా మనకి ఎక్కువగా వేసవి కాలంలో జబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. మొదటిగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం మూలంగా వచ్చే వ్యాధుల్లో మొదటిది హీట్ స్ట్రెస్ అంటాం. ఆ హీట్ స్ట్రెస్ మూలంగా ఎక్కువగా అంటే వాటికి మెయిన్గా మనం 3 కారణాలు చెప్పుకోవచ్చు. హౌసింగ్ అంటాం. ఎక్కువగా వాటి యొక్క షెడ్లు కానీ అవి సరిగ్గా లేనప్పుడు వాటి మూలంగా వచ్చే కారణాలు ఉంటాయి. మేకల్ని, గొర్రెల్ని కనుక మనం ఓపెన్ ఏరియాలో కనుక అలా వదిలేసినట్లయితే ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు, అధిక ఉష్ణోగ్రతలు అవి అలాగే షేడ్స్ కూడా ఎక్కువగా వాటికి చెట్లు కానీ అవన్నీ లేని ప్రదేశాల్లో మనం కనుక పెట్టినట్లయితే ఈ హీట్ స్ట్రెస్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే రెండోది వచ్చేసరికి హ్యాండ్లింగ్ అంటాం అన్నమాట. హ్యాండ్లింగ్ అంటే వాటిని సరిగ్గా ఉదయం పూటే మేపడానికి పంపించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఉదయం 9 లోపల మేపడానికి పంపించేసుకోగలిగితే మనం వాటికి హీట్ స్ట్రెస్ నుంచి వాటిని నివారించవచ్చు. అలాగే మనం సాయంత్రం పూట కనుక సాయంత్రం 5 తర్వాతే మనం మేపడానికి పంపిస్తే ఈ హీట్ స్ట్రెస్ అనేవి బారిన పడకుండా చిన్న జీవాలని మనం కాపాడుకోవచ్చు. అలాగే మూడోది వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ అంటాం. ఇలాంటి సమయంలో ఈ వేసవి కాలంలో ఎప్పుడు కూడా ఒక గొర్రెల్ని కానీ మేకల్ని కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎప్పుడు కూడా మార్చుకోకూడదు అనమాట. ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. అలా చేసినట్లయితే కూడా ఇవి హీట్ స్ట్రెస్ గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని వీటన్నిటి నుంచి మనం చిన్న జీవాలని కాపాడుకోవాలంటే ఎక్కువగా నీటిని ఎప్పటికప్పుడు మంచి హౌసింగ్ అనేది వాటికి అరేంజ్ చేయాలి. అలాగే చెట్లు ఎక్కువగా పెంచాలి, చెట్ల చుట్టూతా కూడా. అలాగే ఎప్పటికప్పుడు చల్లటి నీళ్ళని వాటి మీద, గొర్రెల మీద కానీ మేకల మీద చల్లుతూ ఉండాలి. అలాగే ఎక్కువగా ఎలక్ట్రోలైట్ పౌడర్లు కానీ లేకపోతే మనం మినరల్ మిక్చర్లు కానీ ఇలాంటివి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. అలాగే మేపు కూడా మనం తెల్లారుజాములో ఎండ రాకముందే మనం 9 గంటల లోపల మేపు కనుక కంప్లీట్ చేయగలిగితే మనం ఈ హీట్ స్ట్రెస్ నుంచి వాటిని కాపాడుకోవచ్చు. అలాగే రెండోది వచ్చేసరికి నేను చెప్పాను, అధిక తేమ శాతం ఉన్నప్పుడు కూడా వ్యాధులకు గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఎలాంటి వ్యాధులకు గురవుతాయి అధిక తేమ మూలంగా? వాటిలో వైరస్ కొన్ని ఉంటాయి, బ్యాక్టీరియావి కొన్ని ఉంటాయి. వైరస్లో వచ్చి పీపీఆర్ అంటాం. దాన్ని ప్లేగ్, గోట్ ఆర్ షీప్ ప్లేగ్ అంటాం. ప్లేగ్ వ్యాధి లాంటిది అనమాట. అది వైరస్కి సంబంధించింది. అలాగే పాక్స్ వైరస్ అంటాం. అలాగే బొబ్బలు అనమాట. బొబ్బలు వస్తూ ఉంటాయి షీప్కి, గొర్రెల్లోనూ మేకల్లోనూ. ఆ పాక్స్ వైరస్ అంటే అది పాక్స్ విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్. ఇవి తేమ శాతం ఎప్పుడైతే ఎక్కువగా హ్యూమిడిటీ ఎక్కువగా గాలిలో ఉంటుందో అలాంటప్పుడు కూడా ఈ వైరస్లు సోకే అవకాశాలు చిన్న జీవాలకి ఎక్కువగా ఉంటుంది. ఆ పీపీఆర్ గురించి మనం ప్రస్తావిస్తే పీపీఆర్ అనేది మార్బిలీ అనే వైరస్ ద్వారా వస్తుంది. వ్యాప్తి అనేది ఎలా చెందిద్దంటే డైరెక్ట్ కాంటాక్ట్ అంటే వీటిలో లక్షణాలు ఎక్కువగా నోటి నుంచి చొంగ కారుతూ ఉంటాయి. అలాగే ముక్కు నుంచి చొంగ కారుతూ ఉంటాయి. అలాగే ఎక్కువగా పారుడు ఉంటుంది, అధిక పారుడు ఉంటుంది. టెంపరేచర్ జ్వరం వచ్చేసరికల్లా దాదాపు 104 డిగ్రీల పైన ఉంటుంది. ఫారెన్ హీట్లో. ఓకే. అలాగే ఎక్కువగా వాటికి స్ట్రెస్ గురవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి ఎప్పుడైతే ముక్కు నుంచి, కళ్ళ నుంచి, అలాగే నోట్లో పుండ్లు కూడా మనం చూడగలం అనమాట. ఇలాంటి ద్రవాలు కనుక ఒక పశువు నుంచి ఇంకో పశువు కనుక సోకినట్లయితే వేరే వాటికి కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని నివారణ ఏం లేదు, మనకి ముందుగానే వ్యాక్సిన్లు అనేవి వేయించుకోవాలి. టీకాలు కనుక వేయించుకోగలిగితే చలికాలం ముగిస్తున్నప్పుడు నుంచి స్ప్రింగ్ సీజన్ అంటాం. చలికాలం ముగింపు నుంచి మార్చి, ఏప్రిల్ ఆ వేసవికాలం స్టార్టింగ్ అనమాట ఆ సీజన్. ఈ సీజన్లో ఎప్పుడు కూడా టీకాలు అనేది ఈ పీపీఆర్కి కానీ, పాక్స్కి కానీ ఇలాంటి వైరస్లు కానీ మనం వేయించుకోగలిగితే వీటి నుంచి మనం నివారణ పొందగలం. అలాగే అవి వైరల్ డిజీజెస్ కాబట్టి, వైరల్ వ్యాధులు కాబట్టి వాటికి చికిత్స అంటూ ఎక్కువగా ఉండవు. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి కాబట్టి వాటికి డాక్టర్ గారి సలహాలు తీసుకుని
తగు యాంటీబయాటిక్స్ని కనుక మనం ప్రిఫర్ చేసి, అలాగే కొన్ని సపోర్టివ్ థెరపీలు ఉంటాయి ఎండాకాలంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేసి, వాటి ద్వారా మనం ఈ జబ్బుని అరికట్టగలం. నెక్స్ట్ వైరల్ డిజీజ్ వచ్చేసరికి పాక్స్ అంటాం. మీ అందరికీ తెలిసిందే, ఇది బొబ్బలు వస్తూ ఉంటాయి, చర్మం అంతా బొబ్బలు ఉంటాయి, అధిక టెంపరేచర్ ఉంటుంది. ఇది కూడా వైరస్ సంబంధించిన వ్యాధే. సో ఈ షీప్ పాక్స్ కానీ గోట్ పాక్స్ కానీ వచ్చినప్పుడు అధిక జ్వరం ఉంటుంది, అలాగే చర్మం అంతా బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ వాటికి కూడా మనకి ఏంటంటే టీకాలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి, గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది. సో ఆ టీకాలు కనుక మన సమయానికి కనుక వేయించుకోగలిగితే ఈ వ్యాధి నుంచి కూడా నివారించుకోవచ్చు. దీంతో పాటుగా ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందిద్దంటే కాంటాక్ట్ అనేది కంపల్సరీగా డైరెక్ట్ కాంటాక్ట్, అలాగే స్టోమోక్సిస్ అనే ఈగ ద్వారా కూడా, మెకానికల్ ట్రాన్స్ఫర్ వెక్టార్ అంటాం వాటిని, ఆ ఈగల ద్వారా కూడా ఒక పశువు నుంచి ఒక పశువుకి, ఇంకో గొర్రె నుంచి ఒక గొర్రెకి, ఒక జీవా నుంచి ఇంకో జీవానికి ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకనేసే ఈ ఈగల్ని కూడా నివారించుకోగలిగితే మనం ఈగల్ని కానీ దోమల్ని కానీ సో ఆ నెట్లు అనేవి ఏర్పరచుకోగలిగితే ఆ షెడ్ చుట్టూతా మనం ఈ పాక్స్ వ్యాధి అనే దాని గురించి కూడా జీవాలని సంరక్షించుకోగలం. అలాగే తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధుల్లో రెండోది వచ్చి బ్యాక్టీరియల్ వ్యాధులు. బ్యాక్టీరియల్ వ్యాధుల్లో ఫుట్ రాట్ అని ఒకటి ఉంటుంది, అలా ఎంటరోటాక్సిమియా అని ఉంటుంది. ఎంటరోటాక్సిమియా అనేది క్లాస్ట్రీడియం పర్ఫింజెన్స్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. వాటిలోనే టైప్ సి, టైప్ డి అని ఉంటాయి అన్నమాట. సో ఎంటరోటాక్సిమియా అనేది ఎక్కువగా మనం ధాన్యాలు ఎక్కువగా ఇవ్వటం మూలంగా, కాన్సన్ట్రేట్ అంటే దానా ఎక్కువగా ఇవ్వటం మూలంగా, అధికంగా దానా ఇవ్వటం మూలంగా ఈ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. అలాగే డైట్ చేంజ్ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు కూడా వెంటనే సడన్గా మనం మేత అనేది మార్పు చేయకూడదు అనమాట. అలా మేత మార్పు చేసినప్పుడు కూడా ఈ ఎంటరోటాక్సిమియా అనే వ్యాధి అనేది వచ్చే అవకాశాలు ఉంటుంది అనమాట. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఆ సిమ్టమ్స్లో జ్వరం అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే కడుపులో నొప్పి పడుతూ ఉంటాయి జీవాలు అనేవి. వాటితో పాటుగా కన్వర్జల్స్ అంటాం, అంటే మూర్ఛ వస్తాయి అన్నమాట. గొర్రెలకు కానీ మేకలకు కానీ మూర్ఛ వచ్చి కొట్టుకుంటూ ఉంటాయి అనమాట. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మీరు నియర్ బై దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి తగు వ్యాక్సిన్లు కానీ తగు ట్రీట్మెంట్ కానీ తీసుకోవాలన్నమాట. వ్యాక్సినేషన్ దగ్గరికి వచ్చేసరికి కూడా సరైన టీకాలని సరైన సమయంలో, వేసవకాలం ముందుగానే మనం గనక 3 నెలల వయసు దాటిన పిల్లలకి ఫస్ట్ టీకా వేసి, అలాగే బూస్టర్ టీకా అంటాం, అది 21 నుంచి 30 రోజులలో మళ్ళీ తర్వాత రిపీట్గా వేయించుకోగలిగితే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ ఎంటరోటాక్సిమియా అనే ఈ వ్యాధి నుంచి మనం జీవాలని కాపాడుకోవచ్చు. 4వది వచ్చేసరికల్లా మనకి ఫుట్ రాట్ అంటాం. మనకి ఎప్పుడైతే తేమ శాతం అనేది ఈ జీవాల నుంచి పాకల్లో కనుక ఎక్కువగా ఉందనుకోండి, డిక్రియోబ్యాక్టర్ నోడోసస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మూలంగా ఈ ఫుట్ రాట్ అనే డిజీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ మట్టి కానీ ఈ తేమ శాతం ఉండకూడదు, ఏదైతే ఆ గొర్రెలని కానీ మేకలను కానీ మనం ఉంచే షెడ్లో. సో ఆ మేకలు ఉంచే షెడ్లో ఆ తేమ శాతం ఉంటే ఈ బ్యాక్టీరియా అక్కడ మల్టిప్లై అయ్యి వీటి గిట్టల మధ్యలో పుండ్లు అనేవి ఏర్పరుస్తూ ఉంటాయి. దాని మూలంగా అవి సరిగ్గా నడవలేవు అనమాట జీవాలు. వాటిని చూసుకుని ఎప్పటికప్పుడు మనం గనక ఆ ట్రిమ్మింగ్ అనేది, హూఫ్ ట్రిమ్మింగ్ అంటాం, అంటే గిట్టలను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి, కత్తిరించుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి కూడా మనం వాటిని అరికట్టుకోవచ్చు. అలాగే మనం 10% కాపర్ సల్ఫేట్, 10% జింక్ సల్ఫేట్ ద్రావణంలో గనక ఈ కాలాన్ని ముంచినట్లయితే, శుభ్రపరచుకున్నట్లయితే, దాంతో పాటుగా దగ్గరలో ఉన్న పశు వైద్యుల్ని సంప్రదించి తగు వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మనం తీసుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి, ఫుట్ రాట్ అనే వ్యాధి నుంచి కూడా మనం జీవాలని కాపాడుకోగలం అనమాట. అలాగే మరీ ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన వ్యాధి వచ్చేసరికల్లా పరాన్నజీవులు, బాహ్య పరాన్నజీవుల ద్వారా ఎక్కువగా ఈ సమయంలో జీవాలు బారిన పడుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే, జనరల్గా మనం అనుకుంటాం, మనం జనరల్గా బాహ్య పరాన్న, అది గోమర్లు కానీ లేకపోతే లైస్ కానీ, ఇవన్నీ మనం వర్షాకాలంలో కానీ లేకపోతే చలికాలంలో కానీ వస్తాయేమో అనుకుంటాం. కానీ అది ఈ స్ప్రింగ్ సీజన్ అన్నాను చూసారా, ఎప్పుడైతే చలికాలం ముగింపు దశ నుంచి వేసవికాలం ప్రారంభ దశ మధ్యలో ఉండే స్ప్రింగ్ సీజన్లోనే ఎక్కువగా ఈ గోమర్లు అనేవి గుడ్లు పెట్టి ఆ గుడ్లు లార్వా అయ్యే సమయం అనమాట ఇది. అందుకని ఈ సమయంలోనే ఎక్కువగా గోమర్లు కానీ బాహ్య పరాన్న జీవుల యొక్క అటాక్స్ అనేది మన గొర్రెల్లో మేకలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్క గోమార్ వచ్చేసరికల్లా 10,000 గుడ్లు పెట్టిద్ది అనమాట. ఆ లెక్కన ఒక 10 గోమార్లు కనుక ఒక జీవం మీద ఉంటే దాదాపు 1,00,000 గుడ్లు పెడతాయి. ఒక్కొక్కటి 0.5 ml రక్తం తాగుతూ ఉంటాయి. అలా 100 గనక గోమార్లు ఉంటే దాదాపు ఒక 50 ml రక్తం తాగేస్తూ ఉంటాయి. బాహ్య పరాన్న జీవులను కూడా మనం నివారించడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కటి 10,000 గుడ్లు పెడుతున్నప్పుడు ఎలా నివారించగలం? గుడ్లు పెడతా ఉంటే ఆ గుడ్లు అనేవి ప్రతి 20 రోజులకు ఒకసారి లార్వా అవుతూ ఉంటాయి. అందుకనేసి ఎప్పటికప్పుడు మనం డిప్పింగు,
అంటాం. నివారణ ఎలా చేసుకోవాలంటే మనకు ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి. డెల్టామెథ్రిన్ అంటాం, బ్యూటాక్స్ అనేది కంపెనీలో దొరుకుతూ ఉంటుంది. అలాగే సైపర్మెథ్రిన్ అని. ఇవి 1 ml తీసుకొని మనం 4 లీటర్ల నీళ్ళలో కనుక కలిపి మన షెడ్కి మనం ఏదైతే వాటిని చిన్న జీవాలను ఉంచుతున్న పాకల్లో కానీ వాటిలో కనుక పూర్తిగా పిచికారీ చేసుకునే గోడలు కానీ అలాంటి చోట ఎక్కడైనా పగిలిపోయిన నేలలో కానీ ఎక్కడ మొత్తం పిచికారీ చేసుకుని మళ్ళీ 40 నిమిషాలు వదిలేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఆ తర్వాత జీవాలని వాటిలోకి వదలాలి. అలాగ మనం ప్రతి 15 రోజులకు కనుక ఒకసారి చేసుకున్నట్లయితే షెడ్తో పాటుగా ఓకే జీవాలని ఎలాగో మనం డిప్పింగ్ అంటాం, డిప్పింగ్ ద్వారా స్ప్రేయింగ్ ద్వారా ఈ బాహ్య పరాన్న జీవుల యొక్క డెల్టామెథ్రిన్ ద్వారా మనం ఎలాగో వాటి మీద జల్లి వాటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. దాంతోపాటుగా ఆ పాకలను కూడా శుభ్రం చేసుకోగలిగితే ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఈ బాహ్య పరాన్న జీవుల యొక్క బాధ నుంచి కూడా జీవాలని కాపాడుకోగలం అనమాట. ఈ అవకాశం నాకు ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.